Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జీరో క్లాస్లో మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేసుకుందాం. జనరల్గా మనకు ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ పవర్ అవుట్పుట్ టు ది పవర్ ఇన్పుట్, దాన్ని మనం ఏమంటామంటే జనరల్గా ఎఫిషియన్సీ అంటాం. ఇక్కడ మనం తీసుకునే ఒక ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీలో మనం ఇన్పుట్ పవర్ ఏదైతే ఇస్తామో సేమ్ అవుట్పుట్ అనేది నాకు రిజల్టెంట్ అవుట్పుట్ సైడ్ కూడా అదే పవర్ అనేది వచ్చింది అనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ట్రాన్స్ఫార్మర్ని 100% ఎఫిషియన్సీ అంటాం. బట్ అది ప్రాక్టికల్గా అప్లికబుల్ కాదు. ఐడియల్ కేసులో మాత్రమే మనకు 100% ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ మనకి ఇంకా ప్రాక్టికల్లో మాత్రం 100% ఎఫిషియన్సీ అనేది రాదన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు జనరల్గా మనకు ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్. ఇక్కడ ఈ యొక్క ఎఫిషియన్సీ సింబల్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం ఇండికేట్ చేసుకుంటాం. ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ టు ది ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్. దీన్ని జనరల్గా మనం ఏమంటాం అంటే ఎఫిషియన్సీ అంటాం. ఇక్కడ మనకేంటంటే మనకి ఎంత ఇన్పుట్ ఇస్తామో సేమ్ అవుట్పుట్ అనేది నాకు రిజల్టెంట్ అవుట్పుట్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే మనకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాసెస్ అనేవి ఉంటాయి. అవి ఏవే ఉంటాయంటే మనకు కోర్ లాసెస్ అంటారు, అదేవిధంగా కాపర్ లాసెస్ అంటారు. అంటే మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో అందులో మనకు ఐరన్ లాసెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనం ఏదైతే వైండింగ్ తీసుకుంటామో ఆ వైండింగ్ ద్వారా మనకి ఏంటంటే కాపర్ లాసెస్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి మనకేంటంటే ఎప్పుడైతే నాకు లాసెస్ అనేవి ఉంటాయో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ అవుట్పుట్ అనేది నాకు రిజల్టెంట్ అవుట్పుట్ అనేది రాదన్నమాట. ఇక్కడ నాకు రిలేషన్షిప్ మనం తీసుకునే పవర్ ఇన్పుట్కి అవుట్పుట్ పవర్కి లాసెస్కి ఎలా రిలేషన్షిప్ ఉంటుంది అన్నప్పుడు పవర్ ఇన్పుట్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ మైనస్ టోటల్ లాసెస్ అన్నమాట. జనరల్ మనకి ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ ఏమేమి ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ చూడండి. జనరల్ లాసెస్ అన్నప్పుడు ఐరన్ లాసెస్, అదేవిధంగా కాపర్ లాసెస్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఐరన్ లాసెస్ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే పీ సఫిక్స్ ఐతో ఇండికేట్ చేసుకుంటాం. అదే కాపర్ లాస్ ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే పీ సఫిక్స్ సియుగా ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు లాసెస్ తో తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు మనం ఎలా రాసుకుంటాం జనరల్ గా పవర్ అవుట్పుట్ పవర్ ఇన్పుట్ పవర్ అంటాం కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే మనము పవర్ అవుట్పుట్ డివైడెడ్ బై అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్. ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ పవర్ అనుకున్నామో ఇక్కడ చూడండి ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే అవుట్పుట్ పవర్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు ఇన్పుట్ పవర్ ప్లస్ లాసెస్ గా రాసుకోవచ్చు. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ప్లస్ వస్తుందమ్మా. ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ గా రాసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు నాకు ఏదైతే మనం ఇన్పుట్ పవర్ అనుకున్నామో ఇప్పుడు ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే మనము అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ గా రాసుకుంటాం. పవర్ అవుట్పుట్ ప్లస్ లాసెస్. ఇక్కడ నా లాసెస్ అంటే ఏవే వస్తాయంటే ఐరన్ లాస్ యాజ్ వెల్ యాజ్ కాపర్ లాస్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ మనం పి అవుట్ అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ కూడా నాకు ఏమవుతుందంటే పి అవుట్ పవర్ వస్తుంది. లాసెస్ అన్నప్పుడు ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఇంటూ 100 రెస్పెక్ట్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు. ఓకేనా? ఇది జనరల్గా మనకి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఫార్ములా ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడు కానీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ లోడ్లో ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో అప్పుడే నాకు ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అన్నమాట. కాబట్టి నాకేంటంటే అవుట్పుట్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అట్ ఫుల్ లోడ్ కండిషన్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకు అవుట్పుట్ పవర్
ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ సో ఎట్ ఫుల్ లోడ్ తీసుకున్నప్పుడు సో జనరల్ మనకి ఏంటంటే సో మనం ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకున్నప్పుడు ప్రైమరీ సైడ్ ఉండే వోల్టేజ్ని మనం ఏమంటాం V1 I1 గా ఇండికేట్ చేసుకుంటాం. సెకండరీ సైడ్ ఉండే వోల్టేజ్ ఏమనుకుంటాం V2 I2 అనుకుంటాం. సో ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఫుల్ లోడ్ అన్నాను కాబట్టి సో నాకేమవుద్దంటే ఇక్కడ సో దీని యొక్క వాల్యూ అవుట్పుట్ పవర్ అనేది ఏమవుద్దంటే ఇక్కడ సో V2 I2 బట్ ఇక్కడ నా ఫుల్ లోడ్ అని ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి ఫుల్ లోడ్ కాస్ θ2 ఓకేనా వోల్టేజ్ కరెంట్ పవర్ ఫ్యాక్టర్ సో ఇదే నాకేమవుతుంది అంటే అవుట్పుట్ పవర్ అవుతుంది ఇప్పుడు ఫుల్ లోడ్ కండిషన్లో నాకు వచ్చే అవుట్పుట్ పవర్ అనేది ఇదన్నమాట ఓకే సో ఇక్కడ ఏదైతే మన కాస్ θ2 ఉందో సో ఈ కాస్ θ2ని ఏమంటామంటే మనము పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్ అంటాం అన్నమాట పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లోడ్ అంటాం సో అదే విధంగా వోల్టేజ్ V2 సో V2ని ఏమంటామంటే మనము రేటెడ్ సెకండరీ వోల్టేజ్ అంటాం సో రేటెడ్ సెకండరీ వోల్టేజ్ రేటెడ్ సెకండరీ వోల్టేజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అదేవిధంగా I2FL అంటే ఏంటంటే ఫుల్ లోడ్ సో సెకండరీ కరెంట్ అట్ ఫుల్ లోడ్ అన్నమాట ఇది సెకండరీ కరెంట్ ఎట్ ఫుల్ లోడ్ సెకండరీ కరెంట్ ఎట్ ఫుల్ లోడ్ సో ఇది సో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే సో మనకు ట్రాన్స్ఫార్మర్లో మనం లోడ్ అనేది ఎక్కడ కనెక్ట్ చేసుకుంటామంటే సెకండరీ సైడ్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాం సో కాబట్టి నాకేంటంటే మనం తీసుకునే ఇక్కడ లాసెస్ అనేది 2 టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్ సో జనరల్గా మనం తీసుకునే యొక్క కాపర్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు సెకండరీ ఫుల్ లోడ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫార్మర్లో ఉండే రెసిస్టెన్స్ కాంపోనెంట్ మీద డిపెండ్ అవుతుంది అంటే కాపర్ వైండింగ్లో ఉండే రెసిస్టెన్స్ కాంపోనెంట్ మీద డిపెండ్ అవుతుంది సో కాబట్టి నాకేంటంటే సో జనరల్ కాపర్ లాస్ అంటే ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం I2R మనం కాపర్ లాస్ అంటాం సో కాకపోతే ఇక్కడ నాకేంటంటే మనం ఫుల్ లోడ్ అనుకున్నాం కాబట్టి సో అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమో సెకండరీ కరెంట్ వచ్చేసి I2 సో అందులో ఫుల్ లోడ్ కరెంట్ కాబట్టి I2FL సో లాస్ కాబట్టి I2R I2R మనం జనరల్ కాపర్ లాస్ అంటాం సో ఇక్కడ నాకేంటంటే సెకండరీ సైడ్ తీసుకున్నాం కాబట్టి I2 అది ఫుల్ లోడ్ కరెంట్ కాబట్టి I2FL సో ఇక్కడ నాకు I2 ఇంకపోతే రెసిస్టెన్స్ అన్నప్పుడు సో సెకండరీ సైడ్ ఉండే రెసిస్టెన్స్ అన్నమాట టోటల్ రెసిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ అంటే ఈ టోటల్ ఎంటైర్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చేదే కాపర్ లాస్ సో కాబట్టి నాకేమంటామంటే ఈ టోటల్ కాంపోనెంట్ని అంటే జనరల్ I2R అంటే కాపర్ లాస్ ఈ I2/FL R02ని ఏమంటామంటే మనము ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అంటాం ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ అంటాం ఓకే సో ఇదన్నమాట సో దీన్ని ఇప్పుడు మనం ఏదైతే మనం ఫుల్ లోడ్ అనుకున్నామో సో దాని బేసెస్కు నాకు ఎఫిషియన్సీ ఫార్ములా ఏమవుతుంది అన్నప్పుడు సో ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ ఈక్వల్ టు సో ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ ఈక్వల్ టు సో ఇదేమవుతుంది అంటే నాకు సో అవుట్పుట్ పవర్ అంటే V2 I2FL అండ్ పవర్ ఫ్యాక్టర్ కాస్ θ2 సో విధంగా V2 I2FL కాస్ θ2 ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ I2FL స్క్వేర్ R02 సో ఇదేంటంటే కాపర్ లాస్ అన్నమాట ఓకేనా సో ఎఫిషియన్సీ అన్నప్పుడు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అంటాం సో అవుట్పుట్ పవర్ ప్లస్ ఇన్పుట్ అండ్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ అన్నమాట ఓకే ఇక్కడ దాకా క్లియర్ అందరికి ఎవరికి ఏమైనా డౌట్ ఉంది సో ఇదే ఎఫిషియన్సీ నేను విత్ రెస్పెక్ట్ పర్సంటేజ్ తీసుకున్నాను అనుకోండి సో ఏదైతే ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అనుకున్నామో ఆ ఫుల్ లోడ్ ఎఫిషియన్సీని విత్ రెస్పెక్ట్ నేను పర్సంటేజ్ తీసుకున్నప్పుడు నాకు ఇదే ఎఫిషియన్సీ ఫార్ములా ఏమవుతుందంటే సో ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు సో నాకు ఈ ఫార్ములా ఏమవుతుందంటే
సో సెకండరీ వోల్టేజ్, సెకండరీ కరెంట్ విత్ ఫుల్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఓవర్ సేమ్ secondary voltage, secondary current at full load power factor plus iron losses plus copper losses. So copper losses అంటే ఏమవుతుంది నాకు I2 EFL whole square R02 into 100. సో ఇది అవుతుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఎఫిషియన్సీని విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు ఇంటూ 100 చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక లోడ్ తీసుకున్నాం అనుకోండి. సో మనకు జనరల్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు కానీ లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో కొన్నిసార్లు హాఫ్ ఆఫ్ ద లోడ్ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే 75% 3/4 లోడ్ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే ఫుల్ లోడ్ ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఈ యొక్క ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ మనం ఎలా కనుక్కుంటాం అంటే విత్ రెస్పెక్ట్ టు లోడ్ తీసుకున్నప్పుడు ఆ లోడ్ అనేది టైం టు టైం వేరీ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నాకు ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటాం, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు లోడ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా, సో ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్, ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ at any load. ఫర్ ఎగ్జాంపుల్ M అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అట్ ఎనీ లోడ్. సో ఇక్కడ నేను M అనేది తీసుకున్నాను అనమాట. M అంటే ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ లోడ్. ఓకేనా, సో M అనేది. సో ఇలా తీసుకున్నప్పుడు నాకు ఎఫిషియన్సీ ఏమవుతుంది సో అన్నప్పుడు సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు సో M ఇంటూ అవుట్పుట్ పవర్. So output at full load divided by same M into output at full load plus iron losses plus copper losses. ఓకేనా, సో ఇది ఇక్కడ మనం తీసుకునే M అంటే ఏంటి అంటే సో M అంటే ఏంటంటే ఇక్కడ సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ లోడ్ టు ది ఫుల్ లోడ్ అన్నమాట. సో ఇక్కడ M అంటే ఏంటంటే యాక్చువల్ లోడ్ అంటే ట్రాన్స్ఫార్మర్కి మనం తీసుకున్న లోడ్ ఎంత, అది ఎంతవరకు ఆపరేట్ అవుతుంది ఫుల్ లోడ్. సో ఇక్కడ M అంటే ఏంటంటే యాక్చువల్ లోడ్ ఎంత విత్ రెస్పెక్ట్ టు ఫుల్ లోడ్. యాక్చువల్ లోడ్ బై ఫుల్ లోడ్ని మనం ఏమంటామంటే ఇక్కడ Mగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇదే M వాల్యూని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అన్నప్పుడు సో మనకి ఏంటంటే ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్ ఇస్తూ ఉంటాడు ప్రాబ్లంలో. సో అలాంటప్పుడు మనం తీసుకునే ఈ M వాల్యూ అనేది ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ ఓవర్ కాపర్ లాసెస్. సో దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ Mగా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఆల్వేస్ కాపర్ లాసెస్ మనం విత్ రెస్పెక్ట్ టు ఫుల్ లోడ్ కండిషన్లోనే తీసుకుంటాం. ఓకేనా, M వాల్యూ అనేది విత్ రెస్పెక్ట్ టు ఫుల్ లోడ్ కండిషన్లోనే తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ M వాల్యూ అనేది తీసుకున్నామో సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకేమవుతుందో చూద్దాం. సో ఇక్కడ దా క్లియర్ కదా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇదేంటంటే కాపర్ లాసెస్. సో కాపర్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్ అన్నమాట. ఇది కాపర్ లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్ కండిషన్లో వచ్చే వాల్యూ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ చూద్దాం. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఏ కండిషన్ దగ్గర నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే సో జనరల్గా మనకు లోడ్ అనేది ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం, సెకండరీ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం. సో సెకండరీ అన్నప్పుడు అక్కడ నాకు అందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటి అంటే I2.
సో ప్రైమరీ సైడ్ పాస్ అయ్యే కరెంట్ ఏమో I1, సెకండరీ సైడ్ పాస్ అయ్యే కరెంట్ ఏమో I2. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే, సో ఎప్పుడైతే ఎఫిషియన్సీ అనేది ఏ పారామీటర్ వల్ల చేంజ్ అవుతుందో ఆ యొక్క పారామీటర్ చేంజెస్ వాల్యూ అనేది 0 అయినప్పుడు మాత్రమే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది దేని వల్ల చేంజ్ అవుతుంది, మనం తీసుకునే లోడ్ వల్ల. ఆ లోడ్ దేని మీద డిపెండ్ అవుతుంది, అందులో పాస్ అయ్యే కరెంట్. సో అందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటి అంటే నాకు I2. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎఫిషియన్సీని విత్ రెస్పెక్ట్ టు కరెంట్ చేసి, సో దాన్ని మనం ఏం చేస్తాం ఈక్వల్ టు 0 చేసుకుంటాం అన్నమాట. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు ద secondary current it must be equal to 0, then the maximum efficiency will be occur. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఏంటంటే సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు, సో ఎఫిషియన్సీ అంటే ఏంటి, జనరల్గా మనకు V2 I2 FL cos θ2 ఓవర్ V2 I2 FL cos θ2 ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ I2 FL స్క్వేర్ R02. సో ఇది జనరల్గా మనం తీసుకునేది. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ లోడ్ కరెంట్ I2 అన్నా అదేవిధంగా I2 FL అన్నా ఈక్వల్గా తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ మన ఈ యొక్క కండిషన్లో, సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు సో జనరల్ మనం విత్ రెస్పెక్ట్ కరెంట్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా తీసుకుంటే, సో అదేవిధంగా ఈ యొక్క R02 వాల్యూని మనం R2గా తీసుకున్నాం. సో ఈ కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ కొరకు మాత్రమే. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే సో ఎఫిషియన్సీ సో di2 ఇంటూ, సో ఇక్కడ ఎఫిషియన్సీ ప్లస్ మనం ఏం రాసుకుంటాం అంటే ఎఫిషియన్సీ ఫార్ములా రాసుకుంటాం. అంటే ఏంటి, సో V2 I2 cos θ2 ఓవర్ V2 I2 cos θ2 ప్లస్ ఐరన్ లాస్ ప్లస్ కాఫర్ లాసెస్. సో ఇదన్నమాట. సో ఇది ఎలా ఉంది నాకు, సో d/dx ఆఫ్ u/v ఫార్ములాలో ఉందా. సో నాకేంటంటే d/dx ఆఫ్ u/v అంటే ఫార్ములా ఏంటి, సో ఇక్కడ రాసాను చూడండి. సో d/d అంటే డిఫరెన్షియేషన్లో u/v అంటే ఫార్ములా ఏంటంటే నాకు, సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ ఓవర్ v స్క్వేర్. ఓకేనా, ఇది మనకు వచ్చే ఫార్ములా. ఇక్కడ u డాష్ అంటే మీనింగ్ ఏంటంటే du/dx అని, v డాష్ అంటే మీనింగ్ ఏంటంటే dv/dx అని. సో అది డిఫరెన్షియేషన్ అని దాని మీనింగ్. సో ఇప్పుడు దాన్ని చేసామనుకోండి, ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఇక్కడ, సో నాకేమవుతుంది, ఇందులో v అంటే ఏముంది, డినామినేటర్ టర్మ్. సో డినామినేటర్ టర్మ్ కాబట్టి V2 I2 cos θ2 ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాఫర్ లాసెస్ R2 ఇంటూ, సో d/di2 ఇంటూ ఏముంది ఇది V2 I2 cos θ2 మైనస్, సో నెక్స్ట్ ఏంటి u అంటే V2 I2 cos θ2 d/di2 ఇంటూ, సో v టర్మ్ V2 I2 cos θ2 ప్లస్ pi I2 స్క్వేర్ R2 హోల్ డివైడెడ్ బై v స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుంది నాకు డినామినేటర్. సో V2 I2 cos θ2 ప్లస్ pi I2 స్క్వేర్ R2 హోల్ స్క్వేర్. సో ఈ టర్మ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం d/dx ఆఫ్ u/v అనుకున్నాం కదా. సో దీన్ని మనం తీసుకునే ఈ యొక్క ఎఫిషియన్సీ ఫార్ములా ఎలా అనుకున్నామంటే, సో ఈ మొత్తాన్ని నేను ఏమనుకున్నాను u అనుకున్నా. సో అదేవిధంగా ఈ డినామినేటర్ టర్మ్ ఏదైతే ఉందో, సో ఈ మొత్తాన్ని నేను ఏమనుకున్నానంటే v అనుకున్నాను అన్నమాట. ఓకేనా, సో ఇది, సో దాన్నే మనం ఇక్కడ ఏం చేసామంటే అప్లై చేసాం అనమాట. ఈ ఫార్ములాని ఏదైతే ఈ ఫార్ములా ఉందో దాన్ని ఇక్కడ అప్లై చేసుకున్నాం. సో u/v ఫార్ములా అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే దీన్ని ఈ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నా రిజల్ట్ వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకేంటి, సో ఇక్కడ V2 I2 cos θ2 ప్లస్ pi I2 స్క్వేర్ R2 అనేది ఇదంతా సేమ్ యాసిడ్ అలానే వస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క టర్మ్ లో మనకేమొస్తుంది, ఇది విత్ రెస్పెక్ట్ I2 చేసినప్పుడు ఇక్కడ నాకు వచ్చే టర్మ్ ఏమవుతుంది, V2 cos θ2 మాత్రం వస్తుంది.
ఇక్కడ I2 వాల్యూ అనేది 1 అయిపోతుంది. సో కాబట్టి నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ సో V2 I2 cos theta 2 ప్లస్ PI I2 స్క్వేర్ R2 ఇది ఒక టర్ము. సో ఇక్కడ వచ్చే డిఫరెన్షియేషన్ అయిన తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే V2 ఇంటూ cos theta 2 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది V2 I2 cos theta 2. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఈ టర్మ్ సో మైనస్ తర్వాత V2 I2 cos theta 2 అనేది ఇది కాన్స్టెంట్ టర్మ్. సో ఇక్కడ మళ్ళీ ఏం చేసాం d బై dI2 అంటే I2 కరెంట్తో డిఫరెన్షియేషన్ చేసాం ఈ టోటల్ కరెంట్ టోటల్ ఈక్వేషన్. సో టోటల్ ఈక్వేషన్ I2తో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమైంది అంటే ఫస్ట్ టర్మ్ అన్నది ఫస్ట్ టర్మ్లో ఏమొస్తుందంటే V2 ఇంటూ cos theta 2 వస్తుంది. నెక్స్ట్ PI వాల్యూ 0 ఎందుకంటే I2 టర్మ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఏమవుతుంది I2 స్క్వేర్ R2 అన్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే I2 స్క్వేర్ అన్నప్పుడు 2I2 R2 అవుతుంది. ఓకేనా డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ నాకు ఫస్ట్ టర్మ్లో ఏమొస్తుందంటే V2 cos theta 2 వస్తుంది. నెక్స్ట్ 0 వస్తుంది PI వాల్యూ దగ్గర. నెక్స్ట్ ఏమొస్తుందంటే 2 టైమ్స్ ఆఫ్ I2 R2 వస్తుంది. సో హోల్ థింగ్ డివైడ్ బై నాకేమొస్తుంది ఇది సో V2 I2 cos theta 2 ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ హోల్ స్క్వేర్. సో ఈ యొక్క వాల్యూ మొత్తాన్ని ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 0 చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా అంటే మనం చేసిన డిఫరెన్షియేషన్ అనేది ఏం చేస్తాము చేంజ్ ఆఫ్ ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు లోడ్ కరెంట్ I2 అని మనం ఏం చేస్తాం 0 చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం ఈక్వల్ టు 0 చేస్తాం. సో ఇప్పుడు నాకు డినామినేటర్ ఏదైతే ఉందో సో ఈ వాల్యూని క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది ఇది 0 అవుతుంది. సో కాబట్టి నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ సో ఓన్లీ న్యూమరేటర్ టర్మ్ రాసుకున్నాం. సో V2 I2 cos theta 2 ప్లస్ PI I2 స్క్వేర్ R2. సో ఇందులో ఏముంటుంది నాకు V2 cos theta 2 ఉంటుంది మైనస్ V2 I2 cos theta 2 ఇంటూ సో రిమైనింగ్ టర్మ్ ఏది V2 cos theta 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ I2 R2. సో ఇది మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క మైనస్ తర్వాత ఏదైతే ఉందో దాని ఈక్వల్ టు తర్వాత తీసుకుందాం. అంటే ఏమవుతుంది సో V2 I2 cos theta 2 ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఇంటూ V2 ఇంటూ cos theta 2 ఈక్వల్ టు ఈక్వల్ టు తర్వాత అన్నప్పుడు ఏమొస్తుంది V2 I2 cos theta 2 ఇంటూ V2 cos theta 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ I2 ఇంటూ R2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో బోత్ సైడ్ సో ఇక్కడ V2 cos theta 2 V2 cos theta 2 క్యాన్సిల్. ఓకేనా సో ఇప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ సో V2 I2 cos theta 2 ప్లస్ PI I2 స్క్వేర్ R2 ఈక్వల్ టు సో ఇక్కడ నాకు ఓన్లీ I2 టర్మ్ మాత్రం ఉంటుంది ఇక్కడ. సో I2 టర్మ్ దీన్ని మల్టిపుల్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది సో V2 ఇంటూ I2 cos theta 2 ప్లస్ సో I2 ఇంటూ మళ్ళీ సెకండ్ టర్మ్ సో 2 ఇంటూ I2 స్క్వేర్ R2 వస్తుంది. సో ఇక్కడ బోత్ సైడ్ అబ్జర్వ్ చేయండి. సో బోత్ సైడ్ సేమ్ టర్మ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ V2 I2 cos theta 2 ఉంది, ఇక్కడ V2 I2 cos theta 2 ఉంది. సో నెక్స్ట్ రిమైనింగ్ నాకు మిగిలే టర్మ్ ఏంటి అంటే ఇక్కడ సో ఓన్లీ ఏ టర్మ్ మిగులుతుంది నాకు సో ఈ సైడ్ ఏమో PI ప్లస్ I2 స్క్వేర్ R2, ఈ సైడ్ ఏమో 2I2 స్క్వేర్ R2 వస్తుంది. సో కాబట్టి నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ సో PI ప్లస్ I2 స్క్వేర్ R2 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ I2 స్క్వేర్ R2. సో దీని నుంచి PI ఈక్వల్ టు సో ఇదేమవుతుంది 2I2 స్క్వేర్ R2 మైనస్ I2 స్క్వేర్ R2. సో PI ఈక్వల్ టు సో 2I2 స్క్వేర్ R2లో నుంచి I2 స్క్వేర్ R2 పోతే ఏమవుతుందంటే నాకు ఓన్లీ I2 స్క్వేర్ ఇంటూ R2 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం జనరల్గా ఇది కాపర్ లాస్ ఫార్ములా అన్నమాట. I2 స్క్వేర్ R2 అనేది కాపర్ లాస్. అంటే ఎప్పుడైతే నాకు మనం తీసుకునే ఐరన్ లాసెస్ అనేది ఈక్వల్ టు కాపర్ లాసెస్ అవుతుందో అప్పుడే నాకు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు సో ఎప్పుడైతే నాకు ఐరన్ లాసెస్ అనేటివి
మస్ట్ బి ఈక్వల్ టు ద కాపర్ లాసెస్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుంది, మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సెకండ్ కేసు మనం ఎలా చెప్పొచ్చు అంటే కాన్స్టెంట్ లాసెస్. సో ఐరన్ లాసెస్ మనం ఏమంటామంటే జనరల్గా కాన్స్టెంట్ లాసెస్ అంటాం. అదేవిధంగా కాపర్ ఏమంటామంటే మనము వేరియబుల్ లాసెస్ అంటాం. అంటే మనకు ఏ ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడైతే కాన్స్టెంట్ లాసెస్ మస్ట్ బి కూడా వేరియబుల్ లాసెస్ అవుతుందో సో ఆ కండిషన్ దగ్గర నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఫామ్ అవుతుంది అన్నప్పుడు, సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు ద వేరియబుల్ లాసెస్. సో ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే ఐరన్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు ద కాపర్ లాసెస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది క్లియరా ఇక్కడ దాకా? ఎవరికన్నా డౌట్ ఉందా? సో ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఏదైతే మనం ఎఫిషియన్సీ తీసుకున్నామో ఈ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ని మనం ఏం చేద్దాము, ఫార్ములాకి అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు నాకేమవుద్దంటే సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈక్వల్ టు, సో ఇక్కడ కండిషన్ ఏంటి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు ఐరన్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు కాపర్ లాసెస్ అన్నాం. సో మరి ఆ కండిషన్లో ఫార్ములా ఏమవుతుంది అన్నప్పుడు సో V2 I2 cos θ2 ఓవర్ V2 I2 cos θ2 ప్లస్, సో ఇక్కడ ఏంటి ఐరన్ లాసెస్, అది కాపర్ ప్లేస్ లో కూడా నేను ఐరన్ లాసెస్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఐరన్ లాస్ తీసుకున్నాను ఏం లేదు, మన ఇష్టం. రెండింటిని కాపర్ లాస్ కన్నా తీసుకోవచ్చు, లేదు రెండింటిని ఐరన్ లాసెస్ కన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్. సో అప్పుడు నాకు ఈ ఫార్ములా ఏమవుతుందంటే సో V2 I2 cos θ2 ఓవర్ V2 I2 cos θ2 ప్లస్ 2 times ఆఫ్ ఐరన్ లాసెస్, 2 times ఆఫ్ ఐరన్ లాసెస్. సో ఇదే నాకేమవుతుంది, మ్యాక్సిమం ఎఫిషియన్సీకి అవుతుంది. సో మరి ఈ యొక్క మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్లో నాకు వేవ్ ఫామ్ డ్రా చేస్తాం అనుకోండి, అంటే కర్వ్ అనేది తీసుకుంటే, సో ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీకి మనకు వచ్చిన ఫార్ములా. సో ఈ ఫార్ములాకి బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో లోడ్ కరెంట్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ఏమో ఎఫిషియన్సీ తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు నాకేమవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ఏంటంటే లోడ్ కరెంట్ అనేది తీసుకుంటున్నా, ఈ లోడ్ కరెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నా, సో వై యాక్సిస్ మీద వచ్చేసరికి ఎఫిషియన్సీ అనేది తీసుకుంటున్నా, ఎఫిషియన్సీ. సో ఇప్పుడు నాకు విత్ రెస్పెక్ట్ మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి. సో లాగింగ్ లోడ్ అని, లీడింగ్ లోడ్ అని, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అని ఇట్లా ఉన్నాయి అన్నమాట. సో అలా తీసుకున్నప్పుడు నాకు ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది అంటే సో ఇక్కడ చూడండి, సో మనకున్న 3 పవర్ ఫ్యాక్టర్స్ లో అది మనకేంటి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంది, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంది, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంది కదా. హైయెస్ట్ ఎఫిషియన్సీ దేంట్లో ఉంటుంది అంటే నాకు ఫస్ట్ ప్రియారిటీ సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, నాకు రెసిస్టివ్ లోడ్. సో ఆ కండిషన్లో నాకు ఏముంటుంది, ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు సో మనం తీసుకునే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్లో సో నెక్స్ట్ ఏంటంటే నాకు 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ హైయెస్ట్ ఏముంటుంది అంటే నాకు ఎఫిషియన్సీ 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లోడ్, అంటే ఇండక్టివ్ లోడ్తో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎప్పుడు నాకు మ్యాక్సిమం ఉంటుంది అన్నప్పుడు, అంటే నేను తీసుకునే ఎఫిషియన్సీ అంతా ఏంటంటే ఏదైతే మనం ఫైన్ ఫార్ములా తీసుకున్నామో ఈ ఫార్ములాను బేస్ చేసుకుని డ్రా చేస్తాను నేను. సో అదే ఎఫిషియన్సీ అనేది నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు 0.8 లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో మనం ఏదైతే ఈ యొక్క ఎఫిషియన్సీస్ తీసుకున్నామో ఆ ఎఫిషియన్సీస్ అనేటివి సో విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్కి లోడ్ కరెంట్కి ఎఫిషియన్సీకి వేవ్ ఫామ్ డ్రా చేసినప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట ఎఫిషియన్సీ అనేటివి. ఓకేనా? సో ఇది క్లియర్ అందరికి. సో నెక్స్ట్ ఏంటంటే నాకు లోడ్ కరెంట్ అనేది ఏ లోడ్ కరెంట్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎక్కువ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం లోడ్ కరెంట్ తీసుకున్నాం కదా, సో ఏ లోడ్ కరెంట్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో లోడ్ కరెంట్ at maximum efficiency, లోడ్ కరెంట్ at maximum efficiency. సో ఈ కండిషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ
ఏ లోడ్ కరెంట్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటున్నాం కాబట్టి, సో అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క కరెంట్ని ఏమనుకుందాం అంటే మనము I2M గా తీసుకుందాం. ఓకేనా, మ్యాక్సిమం ఎఫిషియన్సీ గురించి చూస్తున్నాం. ఏ లోడ్ కరెంట్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ, సో యాక్చువల్గా సెకండరీ కరెంట్ I2 కదా, సో ఇక్కడ మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కున్నాం కాబట్టి అందుకని I2M గా తీసుకున్నాం. ఒకవేళ ఫుల్ లోడ్ అయితే మనం ఇక్కడ ఏమనుకున్నాం I2FL గా తీసుకున్నాం కదా. అలానే ఇక్కడ నేను ఏమంటానంటే ఇక్కడ, సో లోడ్ కరెంట్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ, సో దీన్ని లోడ్ కరెంట్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనుకుందాం. లోడ్ కరెంట్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనుకుందాం. సో ఇక్కడ నాకేంటంటే జనరల్గా మనకు మ్యాక్సిమం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, కాఫర్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు ఐరన్ లాసెస్ అయినప్పుడు కదా. సో ఇక్కడ కాఫర్ లాసెస్ అంటే ఏమి డిపెండ్ అవుతుంది, I2² R2 మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ నేను మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటున్నాను కాబట్టి I2M గా తీసుకుంటాం, ఈక్వల్ టు ఐరన్ లాసెస్ని P∗I గా ఇండికేట్ చేసుకుంటాం. సో దీని నుంచి ఇప్పుడు నాకు మ్యాక్సిమం కరెంట్ I2M² ఈక్వల్ ఏమవుతుందంటే, సో PI/R2 అవుతుంది. ఓకేనా, సో PI/R2 అవుతుంది. అదేవిధంగా నాకు ఇప్పుడు ఓన్లీ కరెంట్ కావాలనుకోండి, ఈ స్క్వేర్ రూట్ ఈ సైడ్ పోతే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సో కాబట్టి PI/R2. సో ఇదేమవుతుందంటే నాకు కరెంట్ అవుతుంది అన్నమాట. అంటే లోడ్ కరెంట్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఐరన్ లాసెస్ ఓవర్ ద రెసిస్టెన్స్ చేస్తాం. ఓకేనా, సో అదేవిధంగా సో దీన్ని ఏదైతే మనకి కరెంట్ ఉందో లోడ్ కరెంట్ అట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఫుల్ లోడ్ కరెంట్కి చేంజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు నాకు ఏమవుతుంది అన్నప్పుడు, సో ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని ఏం చేస్తానంటే నేను విత్ రెస్పెక్ట్ టు ఫుల్ లోడ్ కరెంట్కి చేంజ్ చేస్తాను. సో అది ఎలా చేంజ్ చేస్తానో చూడండి. సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఫార్ములా నుంచి నేను చేసేది, సో I2M² ఈక్వల్ టు PI/R2. సో ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే, సో మనం ఏదైతే ఫుల్ లోడ్ కరెంట్ ఉందో దాన్ని మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. అంటే ఎట్లా, I2FL² ఓవర్ I2FL². సో ఇప్పుడు నాకు డినామినేటర్లో సేమ్ ఉన్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే ప్రీవియస్ ఈక్వేషన్ వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ విధంగా రాసుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ విధంగా నోట్ చేసుకున్నప్పుడు సో నాకేమవుతుంది ఈ యొక్క రిజల్టెంట్ వాల్యూ అంటే, సో ఇక్కడ ఈ I2²FL ఏదైతే అంటే ఈ యొక్క టర్మ్ ఉంది కదా డినామినేటర్ టర్మ్, సో ఇది నాకేమవుతుంది కాఫర్ లాస్ అవుతుంది. సో కాఫర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ కండిషన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నాకు I2²FL అనేది అలానే రాస్తాం, సో PI అలానే రాస్తాం. సో ఏదైతే I2²FL/R2 ఉందో రాసుకుంటాం అంటే మనం కాఫర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్గా రాసుకుంటాం. సో ఇదేంటిది I2M². సో ఇదన్నమాట. సో దీన్ని ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ దీన్ని స్క్వేర్ రూట్ ఈ I2M² అంటే లెఫ్ట్ సైడ్ ఉండే స్క్వేర్ రూట్ని ఈ సైడ్ తీసుకుపోతే స్క్వేర్ రూట్ అప్లై చేసుకుంటే సో నాకు ఇదేమవుతుంది అంటే, సో I2FL ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ PI ఓవర్ P∗కాఫర్ లాస్ విత్ ఫుల్ లోడ్. సో ఇది మనకేంటంటే మనం తీసుకునే మ్యాక్సిమం కరెంట్కి మ్యాక్సిమం ఫుల్ లోడ్ కరెంట్కి అదేవిధంగా కాఫర్ లాస్కి ఐరన్ లాస్కి ఉన్న రిలేషన్షిప్ అన్నమాట. సో ఈ ఫార్ములా మీద మనకి ఎక్కువగా మోస్ట్లీ మెజారిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో మనకేంటంటే సో ఇక్కడ I2M అంటే ఏంటంటే లోడ్ కరెంట్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ, I2FL అంటే ఏంటంటే లోడ్ కరెంట్ ఎట్ ఫుల్ లోడ్ కండిషన్, PI అంటే ఏంటంటే ఐరన్ లాసెస్, P∗CU అంటే ఏంటంటే కాఫర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్ అన్నమాట. ఓకేనా, ఫుల్ లోడ్. సో ఇది క్లియర్ అందరికి. సో ఇక్కడ దాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సో ఇది ఇక్కడ దాకా క్లియర్ అందరికి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ ఏంటంటే మనము KVA సప్లైడ్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ టాపిక్ గురించి చూద్దాం. KVA సప్లైడ్ ఎట్ maximum efficiency. KVA supplied at maximum efficiency. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ KVA సప్లైడ్ అంటే ఏంటంటే, సో జనరల్గా KVA అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఓకేనా, సో జనరల్గా నాకు KVA సప్లైడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఇది లోడ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క KVA సప్లైడ్ అన్నప్పుడు
దీని యొక్క వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందంటే సో ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ లోడ్ కరెంట్ ఓన్లీ. ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ లోడ్ కరెంట్ ఓన్లీ. సో జనరల్ నాకేంటంటే కేవీఏ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ సో అన్నప్పుడు ఎలా రాసుకుంటామంటే సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ కూడా నాకు ఏమవుతుంది మ్యాక్సిమం కరెంట్ అంటే I2M. అదేవిధంగా వోల్టేజ్ ఏమవుతుంది V2. సో ఇక్కడ నాకు కేవీఏ కాబట్టి మల్టిపుల్ విత్ 10⁻³ రాసుకుంటాం. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వోల్ట్ యాంపియర్లో కావాలి కాబట్టి. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనకి ఏదైతే మ్యాక్సిమం కరెంట్ I2M ఉందో ఈ యొక్క I2M అంటే ఆల్రెడీ ఇక్కడ ఏంటి సో I2M అన్నప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ అనేది మనం అక్కడ తీసుకుంటాం అన్నమాట. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో ఆ యొక్క ఫార్ములాని తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఈ యొక్క వోల్టేజ్ కూడా ఏమవుతుందంటే మనం ఫుల్ లోడ్ కండిషన్ తీసుకుంటాం. సో కాబట్టి ఇంతకుముందు ఇది ఎట్లా అయితే మనం ఇక్కడ మ్యాక్సిమం I2M అంటే మ్యాక్సిమం కరెంట్ ని విత్ రెస్పెక్ట్ టు ఫుల్ లోడ్ కండిషన్ లో తీసుకున్నాము, సేమ్ వోల్టేజ్ కూడా ఫుల్ లోడ్ కండిషన్ లో తీసుకుంటాం. సో కాబట్టి నాకు ఏమవుతుంది V2FL ఇంటూ ఇక్కడ నాకు I2 ప్లస్ ఏం రాసుకుంటానంటే నేను √PI ఓవర్ P⁻cu ఫుల్ లోడ్ ఇంటూ 10⁻³ సో ఇలా రాసుకుంటాను అన్నమాట. ఓకేనా, సో వోల్టేజ్ ప్లేస్లోనేమో నేను ఇది రాసుకున్నాను, కరెంట్ ప్లేస్లోనేమో ఇది రాసుకున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ నాకు ఏముంటుంది ఇంటూ కరెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ నాకు I2FL ఉంది కదా, సో అది ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఏదైతే ఇక్కడ నాకు వోల్టేజ్ కరెంట్ ఉందో అంటే ఏంటి ఈ వాల్యూ, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో సో ఇదేమవుతుంది నాకు ఫుల్ లోడ్ కేవీఏ అవుతుంది. ఇది ఫుల్ లోడ్ కేవీఏ రేటింగ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఓవరాల్గా కేవీఏ ఎఫిషియన్సీ ఎట్ మ్యాక్సిమం అన్నప్పుడు సో కేవీఏ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనం దీన్ని సో ఫుల్ లోడ్ కేవీఏ రేటింగ్ ఇంటూ √ ఐరన్ లాసెస్ ఓవర్ కాపర్ లాసెస్ విత్ ఫుల్ లోడ్ అన్నమాట. ఓకేనా, సో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఎలా రాసుకోవచ్చు అంటే సో కేవీఏ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఫుల్ లోడ్ కేవీఏ రేటింగ్ ఇంటూ సో PI ఐరన్ లాసెస్ ఓవర్ కాపర్ లాసెస్ ఇంటూ ఫుల్ లోడ్గా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ 10⁻³ అనేది మనం విత్ రెస్పెక్ట్ టు కిలోలో తీసుకున్నప్పుడు దానికోసం బ్యాలెన్స్డ్ కోసం మనం ఇక్కడ 10⁻³ చేస్తాం. ఓకేనా, సో ఇది క్లియర్ అందరికి. సో ఇది మన ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఎఫిషియన్సీకి. సో ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ అంటే ఏంటి, ఇక్కడ మనం M తీసుకున్నాం కదా, సో ఇదన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ M అంటే ఏంటంటే సో మనం ఏదైతే M తీసుకున్నామో ఈ యొక్క M వాల్యూ కూడా ఇంపార్టెంట్. సో అంటే ఆ యొక్క వాల్యూ M అనేది ఎలా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. యాక్చువల్ లోడ్ బై ఫుల్ లోడ్ని మనం ఏమంటామంటే M గా తీసుకుంటాం. సో ఇది ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ టాపిక్ సంబంధించి. ఇది అందరికి క్లియర్ ఇక్కడ దాకా, ఎవరికి ఏమైనా డౌట్ ఉందా?